హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ, వరప్రధానం. విసుగు చెందిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ప్రదర్శించే ఈ శ్రమతోనూ దీక్షతోనూ ఎన్నో అద్భుత శక్తులు సంపాదించి దేవదత్తుడులాగా లోకోపకారం కోసం చేయవచ్చు గదా. ఎందుకిలా నీ శ్రమను దీక్షను వ్యర్థం చేసుకుంటున్నావు? నీకా దేవదత్తుడు కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక ఊళ్ళో దేవదత్తుడు అనే ఒక శ్రీమంతుడు ఉండేవాడు. దేహి అని అడిగిన వాళ్ళకెల్లా దాన ధర్మాలు చేయటం ఆయనకు బాగా అలవాటైపోయింది. పేద సాధుల మాట అటుంచి జరుగుబాటు కలిగిన వాళ్ళు కూడా దేవదత్తుడి వద్ద దానాలు పట్టేవాళ్ళు. ప్రతిరోజు దాన ధర్మాలు ఎంత ఎక్కువగా చేస్తే దేవదత్తుడికి అంత ఆనందంగా ఉండేది. ఇలా ఉండగా ఎడాపెడా దానాలు చేస్తుంటే ఎంత డబ్బైనా తరగిపోక తప్పదు. దేవదత్తుడు డబ్బంతా అయిపోయింది. ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, ఇతర ఆస్తులు అమ్మేసి అదంతా దాన ధర్మాల కింద ఖర్చు పెట్టేసి దేవదత్తుడు కటిక దరిద్రుడైపోయాడు. ఆయన తన భార్యా బిడ్డలతో ఒక పూరి గుడిసెలో కాపరముంటూ తిండికి కూడా ఇబ్బంది పడసాగాడు. ఆ స్థితిలో కూడా ఎవరైనా తన వాకిట ఆకలి అని నిలబడితే తన తిండి వాడికి పెట్టేసేవాడు. ఇలా జీవించడం దేవదత్తుడికి రోత అనిపించింది. చేస్తే దాన ధర్మాలు చేస్తూ బతకాలి, లేకపోతే చనిపోవటమే మంచిదని అతనికి తోచింది. అందుచేత ఆయన తన భార్యతో, నేను వెళ్ళి డబ్బు సంపాదించుకొస్తాను, నీవు కూలి నాలి చేసైనా సరే బిడ్డలకింత తిండి పెడుతూ ఉండు అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిపోయాడు. అయితే ధనం ఎలా సంపాదించాలో దేవదత్తుడికి తెలీదు. అందుచేత అతను తిన్నగా అడవికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని తన జీవితం చాలించాలని నిశ్చయించాడు. చావు ఎలా వస్తుందో అతనికి తెలీదు. తాను ఆకలితో మాడి చావచ్చు, లేదా ఏ క్రూరముఖమో అతన్ని చంపి తినవచ్చు. ఏ రూపంలో వస్తుందో తెలియని చావు కోసం ఎదురు చూస్తూ దేవదత్తుడు చెట్టు కింద కూర్చున్నాడు. ఇదంతా చెట్టు మీద ఉండి ఒక యక్షుడు చూసి ఆశ్చర్యపడ్డాడు. దేవదత్తుడిని చూస్తే తపస్సు చేసేవాడిలాగా లేడే, మామూలు మనిషి అడవిలో చెట్టు కింద ఎందుకు తిష్టవేశాడు? ఈ సంగతి తేల్చుకుందామని యక్షుడు చెట్టు దిగి వచ్చి, ఎవరు నీవు, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు. దేవదత్తుడు యక్షుడితో తన కథ అంతా చెప్పి, ఎంతమంది దారిద్ర్యము పోగొట్టడానికి నా జీవితం ధారపోసి నేను దరిద్రునయ్యాను, ఇక నాకు జీవించాలని లేదు అన్నాడు. యక్షుడు దేవదత్తుడి దాన దీక్షను మెచ్చుకొని అతనికి ఒక పెట్టె ఇస్తూ, ఈ పెట్టెను తీసుకెళ్ళు, ఇందులో నువ్వు చెయ్యి పెట్టినప్పుడల్లా ధనం దొరుకుతుంది. ఆ ధనంతో దాన ధర్మాలు చేస్తూ దరిద్ర బాధ లేకుండా నీ భార్య బిడ్డలతో సుఖంగా ఉండు అని మాయమైపోయాడు. ఏ దేవతో తనకి మహిమగల పెట్టె ఇచ్చినట్టు దేవదత్తుడు తెలుసుకొని పరమానంద భరితుడై ఇంటికి వెళ్ళాడు. పెట్టెలో చేయి పెడితే అందులో ధనం ఉండేది. ఆ ధనంతో తన ఇంటికి కావలసినవి కొని ఎప్పట్లాగానే దాన ధర్మాలు చేస్తూ ఆస్తిపాస్తులు కొనే ఆలోచన తలపెట్టక ఆ పూరి గుడిసెలో సుఖంగా కాపురం చేస్తున్నాడు. ఆ ఊళ్ళోనే సంఘర్షుడు అనే ముచ్చు వెధవ ఒకడున్నాడు. వాడు దేవదత్తుడు జీవితంలో కలిగిన మార్పులన్నీ గమనిస్తూనే ఉన్నాడు. కానీ తిండికి కూడా లేని నిరుపేద ఆయన దేవదత్తుడు ఎలా వెనకట్లాగా దాన ధర్మాలు చేయగలుగుతున్నాడో సంఘర్షణకి అర్థం కాలేదు. ఈ రహస్యం తెలుసుకుందామనే ఉద్దేశంతో వాడు దేవదత్తుడి ఇంటికి వెళ్ళి యాచించాడు. దేవదత్తుడు ఒక విచిత్రమైన పెట్టెలో చేయి పెట్టి పట్టెడు డబ్బులు తీసి వాటిని సంఘర్షణుని చేతిలో ఉంచాడు. అయ్యా, తమరు దాన ధర్మాల కింద సర్వము తెగనమ్మి ఖర్చు పెట్టేశారు కదా, ఈ స్థితిలో కూడా అడిగిన వారికెల్లా దానాలు ఎలా చేయగలుగుతున్నారు? ఇది చాలా వింతగా ఉంది అన్నాడు సంఘర్షణుడు. అంతా దేవుడు దయ అని దేవదత్తుడు చెప్పాడు. సంఘర్షణుడు దేవదత్తుడు ఇల్లంతా కలిచూశాడు. ఆ పూరి గుడిసెలో డబ్బు దాచిపెట్టి తగిన ఒక ఇనుప పెట్టె కూడా లేదు, కొయ్య పెట్టె కూడా లేదు. దేవదత్తుడి రహస్యం ఆ వింత పెట్టెలోనే ఉంటుందని నిశ్చయించుకొని ఒకనాటి రాత్రి యక్షుడిచ్చిన ఆ పెట్టెను కాస్త దొంగతనంగా తీసుకుపోయాడు. సంఘర్షణుడు శ్రమ అంతా వ్యర్థమైంది. ఎందుకంటే వాడా పెట్టెను ఇంటికి తీసుకుపోయి తెరిచి చూస్తే అందులో చిల్లి గవ్వ కూడా లేదు. చివరకు పొయ్యలో పెట్టె కాల్చటానికైనా కొయ్య పెట్టె కాదు, పెద్ద రాయితో కొట్టినా అది సొట్ట కూడా పడలేదు. ప్రాణం విసిగి సంఘర్షణుడు ఆ పెట్టెను ఆటకపైన పారేశాడు. వాడికి దేవదత్తుడి పైన చాలా ఆగ్రహం కూడా వచ్చింది. ఎందుకంటే దేవదత్తుడు సంఘర్షణుడు అడిగితే తన రహస్యం చెప్పక అంతా దేవుడి దయ అన్నాడు.
ఈ రహస్యం తాను కనుక్కోకపోతే కనీసం రాజుగారైనా కనుక్కోలేకపోతారా అనుకుని ఆ నీచుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మన ఊళ్ళో దేవదత్తుడు అనేవాడున్నాడు. వాడు దాన ధర్మాలు చేసి తన సర్వస్వము పోగొట్టుకున్నాడు. వాడికి ఈ మధ్య ఏదో నిధి నిక్షేపం దొరికినట్టుంది. ఎందుకంటే వాడు మళ్ళీ వెనకట్లాగానే అందరికీ ఎడాపెడా దాన ధర్మాలు చేసేస్తున్నాడు. రాజ్యంలో నిధి నిక్షేపాలు తమ సొత్తు గనక నేను ఆ సంగతి తమకు మనవి చేశాను అన్నాడు. ఇది విని రాజుగారు మంత్రితో, మీరు భటులను వెంట పెట్టుకు వెళ్ళి ఆ దేవదత్తుడి ఇల్లు సోదా చేసి నిధి నిక్షేపాలు ఏమన్నా ఉంటే వెంట పెట్టుకురండి అన్నాడు. ఆ ప్రకారమే మంత్రి భటులతో సహా దేవదత్తుడి ఇంటికి వెళ్ళాడు. ఆ పూరి గుడిసె చూస్తూనే మంత్రికి దేవదత్తుడి దారిద్ర్యం అవగాహన అయింది. అయినప్పటికీ ఆయన దేవదత్తుడిని, నీ ఇంట నిధి నిక్షేపాలు ఏమున్నాయో అని తెలిసింది. అలాంటిది ఏమైనా ఉంటే దాన్ని తక్షణం రాజుగారి పరం చేయి అన్నాడు. మహాప్రభు, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అన్నాడు దేవదత్తుడు. అంత పేదవాడివి ధారాళంగా దాన ధర్మాలు ఎలా చేస్తున్నావు అని మంత్రి అడిగాడు. ఒక యక్షుడు నా దానకాంక్ష తెలుసుకొని నాపై అనుగ్రహించి నాకొక పెట్టె ఇచ్చాడు. అందులో నేను చేయి పెట్టినప్పుడల్లా డబ్బు చిక్కుతుంది. ఆ డబ్బే దాన ధర్మాలకి వినియోగిస్తున్నాను. ఆ పెట్టెను కాస్త నిన్న రాత్రి ఎవరో ఎత్తుకుపోయారు. ఇవాళ నేను ఎవ్వరికీ కూడా చిల్లిగవ్వ దానం చేసే స్థితిలో లేను. నాకెంతో బాధగా ఉన్నది అని దేవదత్తుడు మంత్రికి చెప్పాడు. దేవదత్తుడు నిజమే చెప్తున్నాడని మంత్రికి కూడా తోచింది. అంతేకాదు, దేవదత్తుడు పెట్టెను దొంగిలించిన వాడు సంఘర్షణుడే అయి ఉంటాడని కూడా ఆయన ఊహించాడు. అందుచేత ఆయన భటులతో సంఘర్షణుడి ఇంటికి వెళ్ళి ఇల్లంతా శోధించగా అటకపైన పెట్టె దొరికింది. మంత్రి నిలదీసి అడిగిన మీదట సంఘర్షణుడు తాను పెట్టెను దొంగిలించిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు. కానీ అందులో ఏమీ లేదని, దేవదత్తుడు తన ధనాన్ని ఇంకెక్కడో దాచాడని అన్నాడు. రహస్యంగా మంత్రి ఆ పెట్టెను తీసుకుని సంఘర్షుణ్ణి బంధించమని తన భటులతో చెప్పి వాణ్ణి తన వెంట రాజుగారి వద్దకు తీసుకుపోయాడు. మంత్రి చెప్పిందంతా విని రాజుగారు దేవదత్తుడు కోసం మనుషులను పంపాడు. దేవదత్తుడు వచ్చాడు. తన పెట్టెను గుర్తించాడు. ఇది అపూర్వమైన పెట్టె అని విని మేమే దీన్ని తెప్పించాం. ఇందులో విశేషం ఏమీ లేదే. దీన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు అని రాజుగారు దేవదత్తుడిని అడిగారు. దేవదత్తుడు ఆ పెట్టెని తీసుకుని అందులో చెయ్యి పెట్టి గుప్పడేసి డబ్బులు తీసి అక్కడ ఉన్న భటులకందరికీ పంచిపెట్టాడు. మేము చెయ్యి పెడితే ఏమీ దొరకలేదే, మంత్రం ఏమైనా ఉన్నదా అని రాజు అడిగారు. మంత్రం ఏమీ లేదు మహారాజా, నేను తప్ప మరెవరు చేయి పెట్టినా ఇందులో ఏమీ దొరకదు అన్నాడు దేవదత్తుడు. రాజు మంత్రి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు. తర్వాత రాజుగారు దేవదత్తుడితో, ఈ పెట్టె నిధి నిక్షేపం కన్నా కూడా ఎక్కువైంది. అందుచేత అది నీ ఆధీనంలో ఉండటానికి వీల్లేదు. ఇది దివాణంలోనే ఉండాలి. నీవు తీస్తే తప్ప ఇందులోంచి డబ్బు రాదు గనక నీవు రోజు ఇక్కడికి వచ్చి దివాణం ఖజానా నింపుతూ ఉండాలి. నీకు మంచి జీతం ఏర్పాటు చేస్తాం అన్నాడు. దేవదత్తుడు సరేననక చేసేది లేదు. రాజభటులు కొన్ని వేల సంచులు మోసుకొచ్చి దేవదత్తుడు పక్కన పేర్చారు. పెట్టె నుంచి ధనం తీసి ఆ సంచులన్నీ నింపమన్నాడు రాజు. దేవదత్తుడు పెట్టెలో చేయి పెట్టాడు, కానీ అందులో ఏమీ లేదు. పెట్టె ఖాళీగా ఉంది. ఇలా దేవదత్తుడికి ఎన్నడూ జరగలేదు. అతను ఎన్నోసార్లు పెట్టెలో చేయి పెట్టి చూశాడు, కానీ పెట్టెలో అతనికి చేతికి ఏమీ చిక్కలేదు. దొంగ వేషం వేస్తున్నావు, నిన్న చిత్రవధ చేయిస్తాను అని రాజు దేవదత్తుడిని బెదిరించాడు. కానీ దేవదత్తుడికి అంతకన్నా పెద్ద దిగులు పట్టుకున్నది. ఆ పెట్టెలో నాకు డబ్బు దొరకకపోతే నేను దాన ధర్మాలు ఎలా చేయగలను అని అతను విలపించాడు. మంత్రి సూక్ష్మబుద్ధి గలవాడు. దేవదత్తుడి కపటం ఏమీ లేదని గ్రహించి ఆయన రాజుతో దేవదత్తుని క్షమించమని ఆ పెట్టె అతనికి ఇచ్చి పంపేయమని అన్నాడు. దేవదత్తుడు తన పెట్టెను తీసుకుని ఇంటికి పోయి అందులో చేయి పెట్టేసరికి చేతి నిండా ధనం దొరికింది. పెట్టె మహిమ తిరిగి వచ్చినందుకు సంతోషపడి అతను తన జీవితమంతా దాన ధర్మాలతో సుఖంగా గడిపాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, యక్షుడి అనుగ్రహం వల్ల దేవదత్తుడికి ఈ పెట్టెలో నుంచి డబ్బు తీసే శక్తి లభించింది కదా. రాజుగారి ఖజానా నింపవలసి వచ్చేటప్పటికి ఆ శక్తి ఏమైంది? ఆ ప్రశ్నకు జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వరాలు వేరు, శక్తులు వేరు. యక్షుడు దేవదత్తుడికి ఏ శక్తిని ఇవ్వలేదు. దాన ధర్మాలు నిర్విఘ్నంగా చేసే వరం ఇచ్చాడు. అతనిలో ధనాన్ని సృష్టించే శక్తి ఉన్నదని భ్రమపడి రాజుగారు ఆ శక్తి ద్వారా తన ఖజానా నింపుకుందామనుకున్నాడు. కానీ
రాజుగారి ఖజానా నింపే వరం యక్షుడు దేవదత్తుడికి ఇవ్వలేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. తాతయ్య కథలోని చిలకబుద్ధి అనే కథ విందాము. పెద్దబ్బాయి భలే గమ్మత్తు చేశాడు. తాతయ్య వాడిని పిలిచి 2 అణాలు ఇచ్చి డబ్బున వెళ్ళి సున్న పట్టుకురారా అన్నాడు. పెద్దవాడు దుకాణానికి వెళ్తుంటాం పసికట్టిన అమ్మమ్మ ఆ చేత్తోనే ఒక కొబ్బరికాయ పట్టుకురారా బాబు, దేవుడు కొట్టాలి అన్నది. ఇంతలోనే నాన్నవాడిని పిలిచి సీరా బుడ్డి ఖాళీ అయింది, కొత్త బుడ్డి పట్టుకురారా అంటూ చేతిలో రూపాయి పెట్టాడు. ఒక పావు గంటకు పెద్దవాడు సీరా బుడ్డితో సహా చక్కా వచ్చాడు. కొబ్బరికాయ మాట, తాతయ్య పొడు మాట కూడా మరిచాడు. వాడు మళ్ళీ వెళ్ళి వాటిని తెచ్చాడనుకోండి. అయినా పిల్లలు వాడు చేసిన పనిని తలుసుకుని రోజల్లా నవ్వుకున్నారు. కొందరికి చిలక బుద్ధి ఉందట్రా, వాళ్ళ మాటలు జ్ఞాపకం ఉంచుకుంటారు కానీ అర్థం చేసుకోరు. ఒక మాట మీద ఇంకో మాట వినగానే మొదటి మాట ఎగిరి చక్కాబోతుంది. ఆఖరుకు విన్న మాటే జ్ఞాపకం ఉంటుంది. అలాంటి వాడే వెనకటికొకడు ఉండేవాడు అంటూ తాతయ్య పొడుంకాయ తీశాడు. కదా పెద్దబ్బాయి లాంటి వాడేనా తాతయ్య? వాడు ఏం చేశాడు తాతయ్య అని కుర్రవాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించారు. తాతయ్య తాపీగా పొడుం పీల్చి చెప్పనారంభించాడు. ఒకనాడు వాడి అమ్మమ్మ వాడితో అన్నది కదా, శాస్త్రులు గారి దగ్గరికి వెళ్ళి అమావాస్య ఎప్పుడుందో కనుక్కురారా అని చెప్పింది. వాడు సరేనని శాస్త్రుల గారింటికి బయలుదేరాడు. తన మనవడి సంగతి ముసిలా వీడుకు తెలుసు కదా, అందుకని ఆవిడ వాడితో, ఒరే ఆయన చెప్పింది అప్పుడే మర్చిపోతావు, అందుకని ఆయన చెప్పిన మాటలు మననం చేసుకుంటూ మరీ రారా అని హెచ్చరించింది. వాడు దానికి కూడా సరేనని శాస్త్రుల గారిని అడిగాడు. శాస్త్రులు గారు, అప్పుడే ఎక్కడా, ఇవాళ పౌర్ణమేగా, ఇంకా 15 రోజులకు కానీ రాదు అన్నాడు. మనవడు అప్పుడే ఎక్కడా, ఇంకా 15 రోజులకి, అప్పుడే ఎక్కడా, ఇంకా 15 రోజులకి అని గట్టిగా అంటూ ఇంటికి బయలుదేరాడు. వాడిలా వస్తుండగా దోవలో కాలువ ఒడ్డున ఒక మనిషి చేపల కోసం గాలం వేసుకుని కూర్చున్నాడు. ఎంతకీ చేప పడకపోవడం చూసి వాడు విసుగెత్తి, చేపలు దొరికేదెప్పుడు, నేనింటికి పోయేదెప్పుడు అని తనలో తాను అనుకుంటున్నాడు. సరిగ్గా అదే సమయానికి మన బడుద్దాయి అప్పుడే ఎక్కడా, ఇంకా 15 రోజులకు అని గట్టిగా అంటూ వచ్చాడు. గాలం వేసుకుని కూర్చున్న వాడికి మండిపోయింది. ఎవడ్రా వీడు, వీణ్ణి పాతే అని వాడు కోపంతో అన్నాడు. ఆ మాటలు వినగానే మన ప్రబుద్ధుడికి శాస్త్రులు గారు చెప్పిన మాటలు పోయి, ఎవడ్రా వీడు, వీణ్ణి పాతే అన్న మాటలు పట్టుకున్నాయి. అవే గట్టిగా అంటూ వాడు కొంత దూరం నడిచి ఒక ఇంటి పక్కగా వచ్చాడు. ఆ ఇంట్లో ఒక రోగి ఉన్నాడు. అతడి చుట్టూ బంధువులు చేరి విచారంగా ఉన్నారు. వాళ్లలో కొందరు వీడి మాటలు విని ఆవేశాగ్రహాలతో తన్నబోయారు. కానీ మరికొందరు వాళ్ళని వారించి, ఊరుకోండి, వాళ్ళనలా ఆనందంగా కాలిపోనివ్వండి అన్నారు. మన వాడికి పాత మాటలు పోయి కొత్త మాటలు అంటుకున్నాయి, ఊరుకోండి, ఆనందంగా కాలిపోనివ్వండి అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. త్వరలోనే వాడు ఒక ఇల్లు తగలబడిపోతున్న చోటికి వచ్చాడు. అంటుకుంటున్న ఇంటిని ఆర్పటానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. మనవాడు నిలబడి వింతగా చూస్తూ, ఊరుకోండి, ఆనందంగా తగలబడినివ్వండి అన్నాడు. ఎవడ్రా వాడు, నెత్తిన బిందెడు నీళ్లు పోసి కర్రతో మెత్తగా కొట్టు అని ఎవరో కేకబెట్టారు. బిందెడు నీళ్లు పోసి కర్రతో కొట్టు అని మననం చేసుకుంటూ ముసలమ్మ మనవడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇలా గట్టిగా అంటూ వాడు పరిగెత్తుకు వస్తూ ఉండగా ఒక కమ్మరి కుండలు చేయటానికి మట్టి కలుపుతూ తనకు వాడు సలహా ఇచ్చాడనుకుని, నీ దారిన నువ్వు పోవయ్యా అన్నాడు. నీ దారిన నువ్వు పోవయ్యా అన్న మాట జపించుకుంటూ వాడు కొంతసేపటికి ఇల్లు చేరుకున్నాడు. ఎంతసేపేమిట్రా, శాస్త్రులు గారు ఏమన్నారు అని అమ్మమ్మ అడిగింది. నీ దారిన నువ్వు పోవయ్యా అన్నారు అని మనవడు జవాబు చెప్పాడు. ఓహో, కుర్రకొంక వారిని ఇలా చెప్పుంటారు. నా కోసం అడుగుతున్నానని మళ్ళీ అడగరా, ఎప్పుడు వస్తుందో తెలుసుకుని రారా అంది ముసలావిడ. వాడు మళ్ళీ శాస్త్రులు గారింటికి వెళ్ళి, మా అమ్మమ్మ కోసం అడుగుతున్నానండి, అదేదో ఎప్పుడు వస్తుందండి అన్నాడు. వాడు తన అమ్మమ్మ ఆప్తికం కోసం అడుగుతున్నాడు అనుకుని, శాస్త్రులు గారు ఆవిడ ఎప్పుడు పోయింది, అమావాస్యకి ముందా వెనక అని అడిగాడు. అదేనండి, అమావాస్యే అన్నాడు మన ప్రబుద్ధుడు. అప్పటిదాకా వాడికి ఆ మాట జ్ఞాపకం రాలేదు. అమావాస్య నాడిపోయిందా, అయితే ఆ రోజు నేను మీ ఇంటికి వస్తాలే, మీ ఇల్లు ఎక్కడా అని శాస్త్రులు గారు అడిగారు. మనవడు ఆయనకు ఇల్లు గుర్తు చెప్పి ఇంటికి వచ్చి, అమావాస్య నాడు శాస్త్రులు గారు వస్తానన్నారని చెప్పారమ్మమ్మ అని చెప్పేశాడు. ఇంతకు అమావాస్య ఎప్పుడో ముసలమ్మకు తెలియనేలేదు. అందుకని ఆవిడే శాస్త్రులు గారింటికి బయలుదేరి వెళ్ళి అమావాస్య ఇంకా 15 రోజులు ఉందని తెలుసుకుని వచ్చింది.
గుండు భీమన్న కథల్లోని రాక్షసుడు అనే కథ విందాము. తన భర్తకు చదువు సందడి లేకపోవటం ఏమీ బాగా లేదనుకున్న మహాలక్ష్మి భీమన్న చేత అక్షరాభ్యాసం చేయించింది. జమీందార్ గారి అల్లుడై ఉండి చదవటము రాయటము చేత కాకపోవటం ఏమిటని భీమన్నకు కూడా అనిపించింది. అందుచేత అతను శ్రద్ధగా చదువుకొని పుస్తకాలు చదివే దశకు వచ్చేశాడు. జమీందార్ గారు కూడా చదువులో అల్లుడికి సహాయపడ్డారు. ఆయన భీమన్నతో, మన జమీందారీ వ్యవహారాలు నువ్వు కొంచెం కొంచెం తెలుసుకోవటం అవసరం. అందుచేత నేను చదివేది ప్రతిదీ నువ్వు కూడా చదువుతూ ఉండు అని విషయాలు క్రమంగా నీకే తెలుస్తాయి అన్నాడు. భీమన్న ఎన్ని ఉత్తరాలు చదివినా జమీందారీ వ్యవహారాలు తలకెక్కలేదు. కానీ తన మామగారి చదివేదల్లా తాను చదవాలన్నది మాత్రం గట్టిగా అర్థమైంది. జమీందారు గారు ప్రతి రాత్రి రామాయణం చదివి కళ్ళజోడు తీసి రామాయణం మీద పెట్టి వెళ్ళి పడుకొని నిద్రపోయేవాడు. అందుచేత భీమన్న తాను కూడా అలాగే చేయాలనుకున్నాడు. రాత్రి అందరూ పడుకునే సమయానికి భీమన్న పడుకోలేదు. మామగారు రామాయణం చదివి పడుకోబోయేదాకా వేచి ఉండి, నేను కాసేపు చదువుకొని వస్తాను, పడుకో అని మహాలక్ష్మితో చెప్పి మామగారి కళ్ళజోడు తాను తగిలించుకొని రామాయణం చదవటానికి కూర్చున్నాడు. జమీందారు గారిది చతర్వపు జోడు. ఆయన వయసు మళ్ళిన వాడు కనుక ఆ కళ్ళజోడు లేకపోతే చదవలేకపోయేవాడు. భీమన్నకు చతర్వం లేకపోవటం వల్ల ఆ జోడు పెట్టుకుని చదవనారంభిస్తే కళ్ళకు శ్రమ అయ్యేది. అలాగే శ్రమ పడుతూ భీమన్న కొంచెం సేపు చదివేసరికి కళ్ళు వాటంతటా అవే మూసుకుపోయి కునుకు వచ్చేసింది. కాసేపు కునుకు మళ్ళీ కళ్ళు తెరిచి భీమన్న మరికొంచెం సేపు చదివి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఇలా కునికి పాటలు పడుతూ భీమన్న రామాయణంలో రాముడు రాక్షసులను చంపే ఘట్టం చదవసాగాడు. భీమన్న ఒకసారి అలాగే కునుకు కళ్ళతో తెరిచేసరికి ఎదురుగా ఒక నల్లని ఆకారం కనిపించింది. ఆ వచ్చిన వాడొక దొంగ. ఇల్లంతా మాటు మణిగి ఉన్న సమయంలో జమీందారు గారింట దొంగతనం చేసే ఉద్దేశంతో వాడు నల్లటి బట్టలు వేసుకుని ముఖానికి చేతులకు మసి పూసుకొని వచ్చాడు. కానీ నిద్రమత్తులో ఉన్న భీమన్నకు వాడు రామాయణంలోని రాక్షసుడిలాగా కనిపించాడు. రాముడు రాక్షసులను అడిగినట్టే భీమన్న, ఒరే రాక్షసుడా, నీ పేరేమిటి, ఇంతకీ ఎందుకు వచ్చావు అని గద్దించి అడిగాడు. అరవకు, నోరెత్తబట్టే చంపేస్తా అంటూ దొంగ భీమన్నను సమీపించాడు. భీమన్నకు రాక్షసుని చూస్తున్న కొద్దీ ఆగ్రహం రెచ్చిపోయింది. అతను దొంగ కత్తి పట్టుకున్న చేతిని ఒక చేత్తో గట్టిగా పట్టుకొని రెండో చేత్తో వాడి పీక పట్టుకున్నాడు. దొంగ ఒక చావు కేక పెట్టి కింద పడిపోయాడు. ఆ అలికిడికి ఇంట్లో వాళ్ళంతా లేచి వచ్చారు. దొంగ దొరికిపోయాడు. వాడి పేరు మోసిన దొంగ కావటం చేత వాడిని పట్టుకున్నందుకు భీమయ్య ఖ్యాతి చాలా దూరం పాకింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.